ఆ అశ్విన్ వాడ్వా రానేలేదు. కానీ ఊర్మిళ గారు వచ్చారు. అయినా మన లాయర్స్ ముందు తన ఆర్గ్యుమెంట్ ఏది పనిచేయలేదు. సరే, మిగతా డీటెయిల్స్ తర్వాత. దిస్ ఇస్ టైమ్ ఫర్ సమ్ గుడ్ సెలబ్రేషన్. నిజమే నిజమే నిజమే. ఈ కేసు విషయంగా మనం రాత్రనక పగలనక కష్టపడ్డాం. మన ఆర్గనైజేషన్ యొక్క మొదటి కేసుని అద్భుతంగా గెలిచాం. దీపిక, గొప్ప విషయం ఏమిటంటే మానస్ తన పర్సనల్ లైఫ్ను పక్క నుంచి అశ్విన్ వాడ్వా మెడికల్ ట్రీట్మెంట్కి అగెనిస్ట్గా స్టేట్మెంట్ ఇచ్చాడు. ఐఎమ్ రియల్లీ ప్రౌడ్ ఆఫ్ హిమ్. హీఈస్ రియల్లీ కమిటెడ్ టువర్డ్స్ హిజ్ ప్రొఫెషన్. ఇవాళ ఊర్మిళ డిఫెన్స్ లో ఇలాగ చెప్పింది, తన మీద మానస్ పగ తీర్చుకుంటున్నాడని. అరే అక్క, ఈ వాగుడంతా పేపర్లో ప్రచురిస్తారు. కోర్టులో ఇవన్నీ చెల్లవు. నాన్న, మానసు మీ అందరితో పాటు రాలేదే? అమ్మా, చాలా పనుంది. అయినా సరే కాసేపైనా ఓ 10 నిమిషాలు దీపిక స్వయంగా చెప్పాలని అందరూ సంతోషంగా కలుద్దామని వచ్చాం. బట్ ఐ ఫెల్ట్ స్టేంజ్ తను అలసిపోయినన్నాడు, ఇంటికెడతానన్నాడు. సరే, ఓ పని చేయమ్మా, రేపు నువ్వు మంచి లంచ్ ఆర్గనైజ్ చెయ్యి. మానస్ని, డాక్టర్ దళాల్ని అందరినీ పిలు. నో దే ఆర్ రియల్ వెల్ విషర్స్. యా నానా, నేను కవితను చాలా మిస్ చేస్తున్నాను. సీను, ఈ డిన్నర్కి మనం ప్రణయ్ పిలిస్తే బాగుంటుంది. అతను మన వెల్విషర్గా. ఏ అపర్ణ? వైనాట్, మన ఫ్యామిలీకి చాలా సపోర్ట్గా ఉన్నాడు. సరైన సమయాన్ని గుర్తు చేసావక్క. ఆ, నాన్న, మీరు మీ పార్టీ గురించి ప్లాన్ చేసుకోండి. నేను వెళ్ళి నిద్రపోతాను. గుడ్ నైట్. గుడ్ నైట్ స్వీట్ దీపిక, రేపు ఈ గ్రాండ్ పార్టీ బాధ్యతంతా నీదే. ఎలాంటి లోటు ఉండకూడదు. ఓకేనా? ఎస్ నాన్న, కానీ నేనెంత ప్రయత్నించినా ఏదో ఒక లోటు ఉంటూనే ఉంటుంది. ఏదో ఒకటి మర్చిపోతాను, ఏదో ఒకటి మిగిలిపోతుంది. ఐఎమ్ సారీ అశ్విన్. కేసు ఓడిపోయాం, కానీ అంతకన్నా నాకు బాధ కలిగించింది ఏమిటంటే మానస్కి నాకు ఉన్న పర్సనల్ ప్రాబ్లం వల్ల నువ్వు చాలా నష్టపోయావు. అతను డైరెక్ట్గా నన్ను ఏమీ అనలేక మీకు గురిపెట్టి కక్ష సాధించాడు. అందుకే నేను కూడా కోర్టుకు రమ్మని ప్రాధేయపడ్డాను. నిన్ను చూస్తే అతనంతగా రెచ్చిపోయేవాడు కాదు. మెడికల్ ఫెటర్నిటీలో యాజ్ ఎ డాక్టర్ మానస్ నా పరువు తీశాడు. నా హాస్పిటల్ మీద కళంకాన్ని ఏర్పరిచాడు. యునో, ఈ కారణంగా లాంగ్ టర్మ్ ఎఫెక్ట్ అవుతుంది. లాంగ్ టర్మ్ ఎఫెక్ట్. ఇదంతా ఎందుకు జరిగిందో తెలుసా? నేను నిన్ను సపోర్ట్ చేసినందుకు. నేను ఊహించలేకపోయాను మానస్ ఇంత నీచంగా ప్రవర్తిస్తాడని. నేను కోర్టులో అందరినీ కన్విన్స్ చేయడానికి ఎంతో ప్రయత్నించాను. ఈ కేసుకి కారణం నెగ్లిజెన్స్ కాదు, శత్రుత్వం అని. అందరూ నన్ను చూసి నవ్వారు. అశ్విన్, ఐఎమ్ సారీ వన్స్ అగైన్. నా వల్ల నువ్వు చాలా ఎంబారాస్మెంట్ సహించాల్సి వచ్చింది. కానీ మానస్ యొక్క ఈ అన్రీజనబుల్ బిహేవియర్ని తలుచుకుంటూ ఎంతకాలం ఇలాగే ఉంటావు నువ్వు? ఎంతకాలం సహించగలవో? నువ్వెంత క్షోభ అనుభవిస్తున్నావో నాకు తెలుసు. ఐఎమ్ స్కేర్డ్ అశ్విన్. ఈ కక్షల కారణంగా మన స్నేహం గాని మన ప్రేమ గాని మారిపోదుగా. ఎందుకు ఇలా ఆలోచిస్తున్నావు ఊర్మిళ? ఐల్ ఆల్వేస్ బీ దే ఫర్ యూ. ఆల్వేస్. కానీ ఈ డిప్రెషన్ నుంచి బయటపడడానికి, హాస్పిటల్ మీద మచ్చ చెరిగిపోవడానికి కాస్త సమయం పడుతుంది. బట్ ఈవెన్చువలీ everything is going to be normal.
జస్ట్ లైక్ బిఫోర్. కంగ్రాచులేషన్స్ మానస్. థ్యాంక్స్. మానస్ హియరింగ్ తర్వాత ఇంటికెందుకు రాలేదు? ఐ వాంటెడ్ టు థ్యాంక్ యూ. తెలుసా, నువ్వు లేకుండా నాన్న ఈ కేసు గెలిచుండేవారే కాదు. కానీ నీ పర్సనల్ మ్యాటర్స్ వల్ల ఇది ఎంత డిఫికల్ట్ కేసు అయిందో నాకు తెలుసు. అయినా నువ్వు అశ్విన్ అండ్ ఊర్మిళాకి అగెనిస్ట్గా పోరాడావు. అండ్ ఐ రియలీ రెస్పెక్ట్ యూ ఫర్ దట్ మానస్. మానస్, ఐ యూ లిజనింగ్? వింటున్నాను, చెప్పు. మానస్, నీకు సంతోషమే కదా? దెన్ లెట్స్ సెలబ్రేట్. లెట్స్ సెలబ్రేట్ మై డాడీ సక్సెస్. మానస్, రేపు నువ్వు లంచ్కి ఇంటికి రావాలని ఆశిస్తున్నాను. మనమందరం ఇక్కడుందాం. థ్యాంక్స్ దీపిక, కానీ రాగలనని నాకు అనిపించడం లేదు. మానస్, కాసేపు వచ్చి వెళ్ళు. లేదు, నేను అక్కడికి రాలేను, నాకు కొంచెం పనుంది దీపిక. సరే అయితే నువ్వు ఎప్పుడు రాగలవో చెప్పు. రావాలంటావా? ఐ నో యూ అప్సెట్ విత్ మీ మానస్. ఇది అప్సెట్ అనేవి కాదు, కానీ నువ్వు డాక్టర్ దళాల్తో మాట్లాడిన విధానం అంతగా బాగాలేదు. ఈ విధంగా నువ్వు ఎప్పుడు ప్రవర్తించలేదు. ఐ థింక్ దట్ ఇట్ ఈస్ వెరీ వెరీ అరగెంట్. ఐ నో, బట్ ఆ పేపర్లో న్యూస్ చదివి ఐ వాజ్ వెరీ డిస్టర్బ్డ్. లేదు దీపిక, నీకు జీవితంలో ఎన్నో ఇబ్బందులు ఉండొచ్చు, నేను అర్థం చేసుకోగలను. కానీ ఎవరి జీవితంలో లేవంటావు? ప్రతి మనిషి జీవితంలోనూ ఎన్నో ఇబ్బందులు ఉంటాయి. అంత మాత్రానికే మనం మూడ్ అవుట్ అయి ఎదుటి వాళ్ళని ఇష్టం వచ్చినట్టు మాట్లాడేయడమేనా? ఎలా అనిపిస్తే అలా బిహేవ్ చేయడమేనా? ఐ థింక్ యూ షుడ్ అపాలజైజ్ టు డాక్టర్ దళాల్. యా, ఇదిగో పరోటా. చల్లగా అయిపోయిందా ఏమిటి? లేదు, పర్వాలేదు. వేడి 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 పరోటాలు. ఇదిగోండి, వేడి వేడి పరోటాలు. అరే ఉన్నాయిగా. అవి చల్లారిపోయి ఉంటాయి. పరోటాలు వేడివేడిగా తింటేనే బావుంటాయి. ఇదిగోండి మేడం, మీకు నూనె లేకుండా. చాలు చాలు, ఎక్కువేసావు సులోచన. ఏంటి చాలు చాలు? ఇవాళ సండే, తల్లి కూతుళ్ళిద్దరూ ఇంట్లోనే ఉన్నారు. మరి బాగా తినండి, బాగా మాట్లాడుకోండి, సరదాగా గడపండి. కానీ ఏమిటో ఇద్దరూ తలదించుకుని ఎలా తింటున్నారంటే శిక్ష పడినట్టు. అరే, విషయమేమీ లేకపోతే నా వంటకాలను మెచ్చుకోండి. నేనొక పిచ్చిదాన్ని. పొద్దునే లేచి ఎంత శ్రద్ధగా వంట చేశానో. మేము తినేటప్పుడు ఎలా సరదాగా ఉండగలం? నేను చెప్తానుగా. ఓ నో సులోచన, ప్లీజ్. మమ్మీ, తగ్గించు. ఓ మై గాడ్. బాగా జరిగింది. ఆపై. ఇప్పుడు సరేనా? ఎస్, ఇప్పుడు ఓకే. థ్యాంక్ యూ సో మచ్. సరే తిను, ఏడుపు మొహంతో తినకు. సులోచన గురించి ఆలోచిస్తున్నావా? నువ్వు సరిగ్గా తిను. అమ్మా, నువ్వు చాలా నీరసంగా కనిపిస్తున్నావు. ఇప్పుడు నువ్వు హాస్పిటల్కి వెళ్తున్నావు. అమ్మా, ఎలా మేనేజ్ చేస్తావు? చేసుకోవాలి. ఐ హ్యావ్ నో చాయిస్. బట్ వై మమ్మీ? నువ్వు ఇంకో పనమ్మాయిని పెట్టుకోవచ్చుగా. ఇంకొకరిని పనికి పెట్టడం నాకంత తేలికైన పని కాదు. నువ్వు ముందు సులోచనని తల్లిగా ఒప్పుకోలేదు. కనీసం ఇదన్నా అర్థం చేసుకో. 20 ఏళ్లగా తనిళ్లను కొని పనిచేసింది ఈ ఇంట్లో. ఎవరన్నా ఆ స్థానానికి అర్హులా? ఐఎమ్ సారీ మమ్మీ, నన్ను క్షమించండి. సరే మమ్మీ, ఎవరి చేత్తోనో కాదు, నా చేత్తో కాఫీ తాగుతారుగా మీరు. గ్యాస్ ఆన్ చేయడం నీకొచ్చా? ఆఫ్ కోర్స్. సులోచన నుంచి చాలా విషయాలు దాక్కొని నేర్చుకున్నాను. ఎలాంటివంటే చాక్లెట్స్ని ఫ్రిడ్జ్ నుంచి మాయం చేయడం, నా ప్లేట్లోని రొట్టెలను దాచి డస్ట్బిన్లో వేయడం. ఇవి కూడా చేసేదానివన్నమాట. ఆఫ్ కోర్స్. సీ, ఐ నో సో మెనీ థింగ్స్. సీ.
మమ్మీ మ్, నేను పెట్టే కాఫీ తాగుతారు కదా సరే తీసుకురా. ఇప్పుడే తెస్తాను. హలో, డాక్టర్ దలాల్, ఐ హోప్ ఐఎమ్ నాట్ డిస్టర్బింగ్ యూ. చెప్పు దీపిక. ఐఎమ్ సారీ డాక్టర్ దలాల్. అది ఆ రోజు పొద్దునే డాక్టర్ రమేష్ ఎలక్యూషన్స్ చదివి నాకు చాలా కోపం వచ్చింది. అందరి మీద ఎందుకో కోపం వచ్చింది. ఐ నో ఐ బిహేవ్ వెరీ స్టూపిడ్. ఇట్స్ ఓకే దీపిక, ఐ అండర్స్టాండ్. ఆశ ఎలా ఉంది? షీస్ ఫైన్, పడుకుంది. హౌ ఇస్ అనుష? ఏం చేస్తోంది తను? నా కోసం కాఫీ పెడుతోంది. ఓ రియలీ, దట్స్ నైస్. డాక్టర్ దలాల్, నేను యాక్చువల్లీ రేపు లంచ్కి మిమ్మల్ని ఇన్వైట్ చేద్దామని ఫోన్ చేశాను. మా కుటుంబం మొత్తం అక్కడ ఉంటారు. పైగా మీరు మా కుటుంబంలో ఒకరు. మా నాన్న అశ్విన్కి అగెనిస్ట్గా నెగ్లిజెన్స్ కేసు వేశారే, అది గెలిచారు. ఓ, కంగ్రాచులేషన్స్. థ్యాంక్స్ అలాట్. యూర్ వెల్కమ్. ఆనంద్కి చీర, పిల్లవాడి బట్టలు, స్వీట్సు అన్నీ చేరిస్తే 10,000 అవుతుంది. మీరు నాకు బ్యాంక్ నుంచి 10,000 డ్రా చేసివ్వండి. చూడండి, ఈసారి ఆనంద్ వాళ్ళ కుటుంబం మొత్తం దీపావళికి ఇక్కడే ఉన్నారు. వాళ్ల కోసం మంచి మంచి స్వీట్సు, బట్టలు కొనాలి కదా. మీరిప్పుడు డబ్బు తీసిస్తేనే నేనన్నీ సిద్ధం చేయగలను. అవతల పడేయండి మీ పేపర్ని. ఎదురుగా మనుషులు కూర్చున్నా ఇంకా ఇంట్రెస్ట్గా చదువుతుంటారు. ఎవరు? నేనా? మరి నేనా? నేను పేపర్ చదువుతూ వినిపించుకోలేదు, కానీ నువ్వు కావాలనే నా మాటలు పట్టించుకోవు. ఏమన్నావో చెప్పు. నాకు 10,000 కావాలి. ఏంటి? నిజంగా నాకు చెవుడు వచ్చినట్టుంది. చూడండి, నా మాటలు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించరే. దీపావళి వస్తుంది, అందుకే అరే, పిల్లలకి. నేను తమాషా కూడా చేయకూడదా? ఇస్తానులే డబ్బు. 10,000 కాదు, 11,000 తెచ్చిస్తాను. సరే, ఇప్పుడే వస్తాను. ఇదిగో ఇలా చూడు. మన శ్రీనివాసమూర్తి గారు ప్రజల క్షేమం కోసం పోరాడి గెలిచారు. శ్రీనివాస్ గారు అశ్విన్ వర్ధన్ మీద మెడికల్ నెగ్లిజెన్సీ కేసు వేశారు కదా, అది గెలిచారు. వాళ్ళు ఆ చంటిపిట్టకు జరిగిన అన్యాయాన్ని ఎదిరించి మంచి పని చేశారు. గెలుపంటే ఇదే మరి. మీరేదో గెలిచినట్టు పెద్ద సంబరపడిపోతున్నారు. మీకు సంబంధం లేకపోయినా అడ్డమైన వాళ్ళ గెలుపుకి సంతోషపడతారు. సంతోషం మాత్రమే కాదు, వాళ్ళ సంతోషాన్ని పాలు పంచుకోవాలనుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళు నా వాళ్ళు. హలో, నేను అభిమన్యు నాన్నగారిని మాట్లాడుతున్నాను. మిస్టర్ పటాబి, ఎలా ఉన్నారు మీరు? చాలా బాగున్నాను. శ్రీనివాస్ గారి కేసు గెలిచినందుకు అభినందనలు చెప్పాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సీన్ ఇప్పుడు ఇంట్లో లేడు. ఈ మధ్య సీను దీపికింట్లో ఉంటున్నాడు. సరే, కోడలింటికి ఫోన్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. ఇది కూడా మంచిదే అయింది. కోడలింటికి వెళ్తాను. శ్రీనివాస్ గారికి కంగ్రాట్స్ చెప్తాను. ఆశాని కలిసినట్టుంటుంది. ఎన్నాళ్ళైంది పాపం చూసి. వెళ్ళండి వెళ్ళండి. నాకు అర్థం కావటం లేదు. మన అబ్బాయితోనే వాళ్ళకి సంబంధం లేనప్పుడు మీరు మీ కూతురు ఏ సంబంధం ఉందని అక్కడికి వెళ్తారు? నీలా పరాయి వాళ్ళకి వంట రెసిపీలు చెప్పడానికి వెళ్ళడం లేదుగా. కోడలుగా ఊహించుకుని ఎవరింటికో వెళ్ళడం లేదుగా. నా మనవరాల్ని చూడ్డానికి వెళ్తున్నాను. నా రక్త సంబంధాన్ని చూసుకుంటాను. ఏమిటో ఈ ధోరణి. ఏంటి వెతుకుతున్నా? దీపిక డినాయల్. మొన్న న్యూస్ వేశారు కదా దీపిక గురించి, దట్ అలిగేషన్. నేను అందుకే చూస్తున్నాను తను అది ఒప్పుకుందా లేక డినై చేసిందా అని. తనేం చేస్తే నీకేంటవి?
నో జస్ట్ వాంట్ టు నో దట్స్ ఇట్. వై డూ యూ వాంట్ నో అభి? తెలుసుకుని ఏం చేస్తావు? నిజమేమిటో తెలుసుకోవాలనుకుంటున్నాను. హౌ స్ట్రేంజ్. దీపి గురించి ఇప్పటికీ ప్రతి విషయం తెలుసుకోవడం అంత అవసరమా? ఇట్ ఈస్ జస్ట్ అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ యార్. నో ఇట్ ఇస్ నాట్ అభి. ఒక డాక్టర్ కి పేషెంట్ కి మధ్య ఏం జరిగితే నీకేంటి? నా దగ్గర దాచుకు. నువ్వు దీపి గురించి ఇప్పటికే ఆలోచిస్తున్నావు కదూ? అవును, ఆలోచిస్తున్నాను. కానీ నువ్వు అనుకునే విధంగా నేను ఆలోచించడం లేదు. ఇందులో పెద్ద కొంపలు మునిగిపోయే విషయం ఏమీ లేదు. ఉంది ఉంది అభి. నీ గిల్టీ కాన్షియస్ వల్లే ఇలా సంజాయిషి ఇస్తున్నావు. నువ్వు నన్ను సంజాయిషి అడుగుతున్నావు. అవును, అడుగుతున్నాను. అడుగుతాను. ఒక్కసారి కాదు 1000 సార్లు అడుగుతాను. నువ్వు నాతో ఉంటున్నా నాతో లేవబి. మరి నేనిది ఎప్పటికీ భరించలేను. అయితే ఏంటి, నేను దీపిక పేరు కూడా ఎత్తకూడదా? అస్సలు ఎత్తకూడదు. బలవంతంగా ఎలా? డివోర్స్ గురించి మాట్లాడితే జారుకుంటున్నావు. కానీ ఇలా ప్రతి చిన్న విషయంలో ఇంట్రెస్ట్ చూపిస్తుంటావు. ఏమీ తెలుసుకోపోవడానికి నేనేమి పిచ్చిదాన్ని కాదబి. ఐ విల్ నాట్ టాలరేట్ దిస్. లిజన్, నువ్వు ఏదో రకంగా ఇలా ప్రెషరైజ్ చేయడానికి ప్రయత్నించొద్దు. దాని ఫలితం చాలా ఘోరంగా ఉంటుంది. జస్ట్ గెట్ దట్ స్ట్రైట్. అండర్స్టూడ్? మరి కొంతమంది లాయర్స్ కూడా మనకి సపోర్ట్ చేయడానికి నిర్ణయించుకున్నారు. విచ్ ఇస్ వెరీ నమస్తే శ్రీనివాస్ గారు. రండి రండి పట్టాభి గారు. మావయ్య గారు చల్లగా ఆశీర్వదించండి. రండి. నమస్తే. నమస్తే. అయితే గెలుపు సెలబ్రేట్ చేస్తున్నారు. గెలిపే ఉందిలేండి. జస్ట్ ఊరికే. యాక్చువల్లీ అంతా తొందరగా అయిపోయాయి. మేము మిమ్మల్ని పిలవలేకపోయాం. శ్రీనివాస్ గారు, సొంత వాళ్ళని పిలవాల్సిన అవసరం ఉండదు. కంగ్రాచులేషన్స్. నా దగ్గర ఒక కేసు ఉంది. కానీ అది నెగ్లిజెన్సీ కాదు, అది శోషంక కాదు. మీరు వివరంగా చెప్పండి, మేము మీకు హెల్ప్ చేయగలమేమో. మీరు ఈ కేసులో నా కోసం ఏం చేయగలిగినా సరే నా జీవితాంతం మీకు రుణపడి ఉంటాను. ఈ కేసు ఓ కోడలిది. తన భర్త తనని చీట్ చేశాడు, మోసం చేశాడు, నమ్మకాన్ని ఒమ్ము చేశాడు. ఇంకో అమ్మాయి మైకంలో తన భార్యని, చంటిబిడ్డని వదిలేశాడు. ఆ దోషి ఎవరో కాదు, నా కన్న కొడుకు. శ్రీనివాస్ గారు, మీరు ఈ కేసులో ఏం చేయగలరు? మేం ప్రయత్నాలు చేసి ఓడిపోయాం. ఐఎమ్ సారీ. నేను ఇలా మాట్లాడుండకూడదు. అమ్మా, నేను పొరపాటు చేశాను. కానీ ఏం చేయను? ఏ విషయం అయితే పగలు రాత్రి నా గుండెని తొలిచేస్తున్నాయో అదే మాటల రూపంలో వస్తాయి కదా. నీకు ఎవరు న్యాయం చేయగలరమ్మా? అంకుల్ వదిలేయండి. ఈ విషయాలన్నీ ఎందుకు? ఇప్పుడైనా నాకు తెలిసి దీపికకి ఎవరి సపోర్టు, సహాయం అవసరం లేదనుకుంటున్నాను. దీపిక, తప్పైతే నన్ను క్షమించు. ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ, నేను గదిలోకి వెళ్తాను. అక్క, ఎక్కడికి వెళ్తున్నా నువ్వు? ఇక్కడ అందరూ. దిస్ నాట్ రైట్ డాక్టర్ దీపిక. ఇది మీ నెగిటివ్ యాటిట్యూడ్. మిమ్మల్ని ఎవరైనా ఏదైనా అడిగితే మీరు తప్పించు తిరుగుతారా? ప్రణయ్, ప్లీజ్ స్టాప్ ఇట్. నేను నీ పేషెంట్ని కాను. నువ్వు నాకు ట్రీట్ చేస్తున్నావా? ఆర్ యూ ట్రీటింగ్ మీ? మీరందరూ నన్ను పిచ్చిదాన్ని అనుకుంటున్నారా? నేను మీకు క్లియర్గా చెప్తున్నాను, నాకు ఎవరి సహాయమూ అవసరం లేదు. మీరందరూ నా జీవితంలో జోక్యం చేసుకోవడం మానుకోండి ప్లీజ్. దీపిక, దీపిక ఒక్క నిమిషం. దీపిక లిసన్.